హలో ఫ్రెండ్స్, మనకు వేసవికాలం అంటే మామిడికాయలు అండ్ పచ్చళ్ళ సీజన్ కదండి. ఈ ఇయర్ అప్పుడే జూన్ వచ్చేసింది, ఇంకా పట్టలేకపోయాం, మామిడికాయ పచ్చళ్ళు ఏం పట్టలేకపోయాం అని ఎవరన్నా బాధపడుతుంటే బాధ వద్దండి. ఎందుకంటే ఇప్పుడు కూడా హ్యాపీగా ఈ జూన్ నెలలో కూడా మంచి మామిడికాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అండ్ మనకి ఎండలు కూడా మంచిగా అద్దిరిపోతున్నాయి కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు. జూన్ చివరి వరకు పట్టుకోవచ్చు. చక్కగా మామిడికాయలు తెచ్చుకోండి. ఇలాగే నేను కూడా మామిడికాయలు తెచ్చుకుని ఒరుగులు చేసుకున్నాను, చక్కగా మాగాయ పట్టుకున్నాను, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆవకాయలు పెట్టాను. ఇవన్నీ కూడా ఒకే వీడియోలో నేను చెప్పలేను కదా. ఒకే వీడియో అయితే చాలా లెంతీ అవుతుంది కాబట్టి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పచ్చడి నేను చేసి పెడుతున్నాను. రేపటి నుంచి రోజు పెడతాను. ఇవన్నీ కూడా మీకు కావాలంటే నేను ఎలా చేశానో నా ఇంట్లో తెలంగాణ ఆవకాయ, మాగాయ, బెల్లం ఆవకాయ. ఇదిగోండి, ఇది బెల్లం ఆవకాయ. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇయర్ అంతా కూడా ఈ పచ్చళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఇంకేమీ చింతపడక్కర్లేదు. వెంటనే మీరు కూడా మార్కెట్కి వెళ్ళి ఈ మామిడికాయలు తెచ్చుకోండి. ఇవి అయితే నాకు జలాలు అంటారండి. వీటిని ఇవి చాలా గట్టిగా ఉండి ఆవకాయకి చాలా మంచిగంట ఈ కాయలు. ఇప్పుడైతే మార్కెట్లో మంచిగా దొరుకుతున్నాయి, చాలా పెద్ద సైజు కూడా దొరుకుతున్నాయి. మీరు కూడా తెచ్చుకుని మంచిగా పచ్చడి పట్టుకోండి, ఇయర్ అంతా ఎంజాయ్ చేయండి. ఈరోజు నేను మీకు చూపించబోయే ఆవకాయ బెల్లం ఆవకాయ. ఈ బెల్లం ఆవకాయ పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది. కమ్మగా ఉంటుంది. అండ్ ఈ బెల్లం ఆవకాయని చపాతీల్లోకి, రైస్లోకి, టిఫిన్స్లోకి అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది పెరుగన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఉత్తరాంధ్రప్రదేశ్లో మనకి శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్లేస్లో చాలా చేసుకుంటారు. అండ్ బెల్లం ఆవకాయని డిఫరెంట్గా చేస్తారు మన ఆంధ్ర వాళ్ళు కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఈరోజైతే నా ఇంట్లో నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో పక్కా కొలతలతో నేను చూపించబోతున్నాను. ఈ ఆవకాయ మీరు కూడా పట్టుకోవాలి అనుకుంటే నా వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసి మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు తప్పకుండా ఒక లైక్ కొట్టండి. అండ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పచ్చడి ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేనైతే ఇక్కడ జలాలు మామిడికాయలు తీసుకున్నానండి. కడిగేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని ఏం ముక్కలుగా కొట్టుకున్నాం. ఎన్ని మామిడికాయలు అనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ ఓన్లీ ఒకే మామిడికాయ అండి. ఒక్క మామిడికాయ 700 గ్రాములు వచ్చింది నాకు. ఇప్పుడు ఒక కప్ తీసుకుని ఆ కప్తో ఈ మామిడికాయ ముక్కలు కొలిసాను. ఇవైతే నాకు 3 కప్పులు వచ్చినాయి. 3 కప్పుల తర్వాత కొద్దిగా మామిడికాయ ముక్కలు మిగిలిపోయినాయి. అవి కొంచెం అంటే ఒక అరకప్పు వేసుకోండి. ఒక 4-5 ముక్కలు మిగిలినాయి, అవి కూడా వేసేసాను. వేసేసి ఇందులో ఒక స్పూన్ పసుపు అండ్ ఒక పావు కప్పు కన్నా తక్కువ ఉప్పు వేసుకున్నాను నేను. అండ్ 2 కప్పులు బెల్లం వేసా. యాక్చువల్లీ 4 కప్పులు మామిడికాయ ముక్కలు ఉంటే సరిగ్గా సరిపోతాయి బెల్లం, ఉప్పు అది కూడా. కాకపోతే నేను వేసేసా అలాగా కొంచెం ఒక అరకప్పు ఉన్నది కదా ఆ ముక్కలు అని. ఇవన్నీ కలిపి ఒక బాక్స్లో వేసేసుకుని మూత పెట్టేసుకుందాం. ఈ 2 రోజులు ఇలా ఉంచితే నీరు, ఆ బెల్లం మీరు కరగలేదు అనుకోవచ్చు. 2 రోజులు అయ్యేటప్పటికి ఆ బెల్లం కూడా కరిగిపోతుంది, శుభ్రంగా కరిగిపోయి నీళ్ళలాగా తయారైపోతుంది. 2 రోజుల తర్వాత చూడండి ఎలా తయారైందో. అంటే 2 రాత్రులు అనమాట ఉంచాం. నీళ్ళు మొత్తం బెల్లం, ఆ ఉప్పు అన్నీ కలిపి నీరులా తయారైపోయింది. ఇప్పుడు 2 రోజులు అయినాయి కదా, అవి ముక్కలు శుభ్రంగా పిండేసి తీసేద్దాం వేరే దాంట్లోకి. రసం వేరేగా, ముక్కలు వేరేగా ఎండలో ఒక 2 రోజులు ఆరబెట్టుకోవాలండి శుభ్రంగా. 2 రోజులు ఆరబెట్టుకునేటప్పటికి ఆ జ్యూస్ ఏదైతే ఉందో అది కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇక చూడండి, నేను చక్కగా అలాగా జాలి లాంటిది వేసుకుని ఆరబెట్టుకున్నాను జ్యూస్ని, లేకపోతే మట్టి అది పడుతుంది కదా. 2 రోజులు ఆరబెట్టిన తర్వాత ఆ బెల్లం కొంచెం చిక్కబడిన తర్వాత తీసుకొచ్చేసి 2 కలిపేసి అందులో 2 స్పూన్లు ఆవపిండి, ఒక పావు కప్పు అనుకోండి, అరకప్పు మన ఎండుమిర్చి పౌడర్ వేశాను. ఈ 2 కూడా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం అయితే ఇక్కడ నేను ఒక అరకప్పు నువ్వుల నూనె తీసుకున్నాను. ఆ నువ్వుల నూనె ప్యాన్లో పెట్టి చక్కగా మరిగించేసి కిందకి దించుకుని ఆ నూనెలో, వేడివేడిగా ఉన్న నూనెలోనే ఒక 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు,
కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేడిగా ఉంది కదా నూనె, ఆ నూనెలోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఈ నూనె బాగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, ఆ మామిడికాయ ముక్కల్లో కలిపేసుకోవాలి. అంతే అండి, ఇంకా పచ్చడి ప్రాసెస్. ఇది తీసుకెళ్ళి డబ్బాలో శుభ్రంగా పచ్చడి కలిపిన తర్వాత ఈ ఆయిల్ అంతా వేసి పచ్చడి కలిపిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక డబ్బాలో వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 4-5 డేస్ కదపకుండా అలా ఉంచుకుంటే, ఇప్పుడు చూడండి పచ్చడి ఎంత పలుచగా ఉంది కదా గ్రేవీ అంతని. కానీ అది 4 రోజులు అయిన తర్వాత చూసారా ఎంత చిక్కబడిపోతుందో. అదంతా ముక్క, ఆ గ్రేవీని అంతా ముక్క పీల్చుకుని చక్కగా చిక్కబడి పచ్చడి మంచి టేస్ట్గా తయారవుతుంది. ఒక వారం రోజులు ఉంచండి. వారం రోజులు ఉంచిన తర్వాత తినడానికి రెడీ అవుతుంది. యాక్చువల్లీ దీనికైతే వర్షం బాగా పడ్డ తర్వాత తింటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మీకు మట్టుకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.